జంట హత్యల కుట్ర భగ్నం చేసిన రాయదుర్గం పోలీసులు. ఇద్దరు నిందితులను పల్లేపల్లి గేట్ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు. వారి వద్ద నుండి రూపాయలు 3 లక్షల నగదు, 3 వేట కొడవళ్లు, 1 కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. రూపాయలు 23 లక్షల సుఫారీకి మాట్లాడి రూపాయలు 3 లక్షల అడ్వాన్స్గా ఇచ్చి మిగతా 20 లక్షలు హత్య తర్వాత చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా అర్బన్ సిఐ జయనాయక్ విలేకరుల సమావేశం తెలిపారు. ఆదేశాల మేరకు నేను, నా సిబ్బంది మరియు పెద్ద మనుషుల సమక్షంలో పల్లేపల్లి గేటు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏమనగా కర్ణాటక రాష్ట్రము చిత్రదుర్గం జిల్లా మొలకల్మూరు తాలూకా కోరెకొండాపురము గ్రామానికి చెందినటువంటి మురార దామోదర్ గౌడ్ సన్నాఫ్ లేట్ రంగన్న అను అతను తల్లిదండ్రులు, 2 కుమారులు, ఒకరు మధుసూదన్ రెడ్డి. వీరికి ఆస్తి తగాదుగా ఉండడం వల్ల ఇతను ఆస్తుల్లో భాగంగా వాళ్ళ గ్రామంలో జరిగినటువంటి గొడవకు సందర్భంగా కక్ష పెంచుకొని సొంత అన్న కొడుకుని కూడా భార్గవ్ని కూడా చంపించాలనేసి గతంలో మిచిరి గ్రామంలో ఉన్నటువంటి మారుతిరెడ్డి అనేటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడి అతన్ని మా అన్న కొడుకుని చంపితే నాకు విలువైన భూమి వస్తుందని చెప్పేసి అతను చెప్పడం వల్ల దానికి 23 లక్షల రూపాయలు నేను చెల్లిస్తాను, మీరు కంపల్సరిగా అతన్ని చంపి నాకు పెట్టాలని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ కుట్ర పన్ని అతను ఈ దినం 3 లక్షల రూపాయలు మరియు చంపడానికి 3 వేట కొడవలను మరియు అలాగే అతను వారిని ఇద్దరిని ఎత్తుకొని వెళ్ళి వేరే చోట చంపిపడేయాలనే ఉద్దేశంతో ప్రయాణం చేయడానికి ఒక కారును కూడా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. దాని చేత ఈరోజు దామోదర్ రెడ్డి సన్నాఫ్ రంగన్న ఆయన తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో మా పోలీసులు ఆ పల్లేపల్లి గేటు దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర స్వాధీనం చేసుకున్నాం.